ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, నిన్ను కాపాడడానికి స్వయంగా నేనే నీ దగ్గరికి రాబోతున్నానమ్మా. అవును బిడ్డ, రేపు మీ ఇంట్లో ఊహించని అద్భుతం జరగబోతుంది. అది కూడా కేవలం నువ్వు నమ్మిన నీ తండ్రి ఆశీర్వాదంతోనే అని తెలుసుకో. ఒక గొప్ప తేనె లాంటి వార్తని నీకు అందించబోతున్నాను. వెంటనే వినమ్మా, అస్సలు వదులుకోకు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో, ఇలా ప్రతి ఒక్కటి కూడా స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామండి. బాబాగారు నమ్మిన ప్రతి ఒక్కరిని కూడా బాబాగారు దగ్గరుండి మరి చెయ్యి పట్టుకొని నడిపిస్తారు. అలానే మనం ఎక్కడ ఉన్నా, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే బాబాగారు వాయు వేగంతో వచ్చి మనల్ని కాపాడుకుంటారు. ఎందుకంటే ఈ ప్రపంచమంతటా ఉన్నది మన తండ్రే కదా, సాయి ఆశీర్వాదమే కదా. ఈ గాలిలో, మన చుట్టూ ఉన్న పరిసరాల్లో, ఈ మూగ జీవులలో, అన్నిటిలో, నిస్వార్థమైన మనుషుల్లో, పసిపిల్లలలో అంతా కూడా మన బాబాని నిండి ఉన్నారు. మనసు పెట్టి చూస్తే ఖచ్చితంగా బాబాగారి రూపం కళ్ళకు కట్టినట్లు కనపడుతుంది. అవును, మరి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో విందామా? చూడు తల్లి, రేపు నీ ఇంట ఒక అద్భుతాన్ని చూపించబోతున్నాను. అది చూశాక నువ్వే ఆశ్చర్యపోతావమ్మా. ఏంటి బాబా, ఇంత పెద్ద అద్భుతాన్ని నేను ఊహించనే లేదు బాబా. అసలు నా జీవితంలో ఇలాంటి విషయం జరుగుతుంది అని నేను మునుపెన్నడూ కూడా అస్సలు ఆలోచించలేదు, అసలు తెలుసుకోలేకపోయాను బాబా అని నువ్వే ఆశ్చర్యపోతావమ్మా. బిడ్డా, నీ మనసు ఎంతో స్వచ్ఛమైనది. అందుకే నేను నీకోసంగా అద్భుతాలను, శుభవార్తలను, ఆశ్చర్యాలను అన్నిటినీ పోగేసి నా బిడ్డ కలలో ఆనందం చూడాలని ఒకటి తర్వాత మరొకటి, ఇలా ఒకటి తర్వాత మరొకటి నీ జీవితంలో అందించాలనుకుంటున్నాను. అవునమ్మా, నీ మనసుని ఇంకా ఇంకా ఆనందంగా ఉంచేందుకు నేను చెయ్యని ప్రయత్నం అంటూ ఏమీ లేదు. అలానే నా ప్రయత్నంతో పాటు నువ్వు కూడా కాస్త ప్రయత్నించు తల్లి. అప్పుడు అన్నీ సవ్యంగా మారుతాయి. నీకైన ప్రయత్నం నువ్వు చేయి, నీ చేతనైనంత వరకు నువ్వు చేయి, నాకు సాధ్యమైనంత వరకు నేను చేస్తాను. ఇలా ఇద్దరం ప్రయత్నం చేస్తే నీ జీవితం అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. అవునమ్మా, నా బిడ్డవైన నిన్ను, నీ కుటుంబాన్ని, అందరినీ కాపాడడం నా బాధ్యతే కదా చెప్పు. నీ కుటుంబ సభ్యులు నన్ను పూజించినా పూజించకపోయినా నేనేం పట్టించుకోనులే. నువ్వు నన్ను నమ్మావు కదా, నన్ను పూజిస్తున్నావు కదా, అది చాలు నాకు. ఇదిగో, నేనే నీ దగ్గరకు రాలేకపోయినా సరే నీ అవసరాలకు అనుగుణంగా కొన్ని సందర్భాల్లో మారువేషంలో కూడా నేను నీ దగ్గరికి వస్తాను. అది ఎలా అయినా సరే వచ్చేస్తాను తల్లి. అలానే నీకు వచ్చే అన్ని ఆపదల నుంచి నేను నిన్ను రక్షించుకుంటాను. అవునమ్మా, నువ్వు నీ కష్ట సమయంలో సాయి అని నన్ను ఒక్కసారి పిలిచిన వెంటనే ఒక పక్షి రూపంలో నీ ముందు వాలుతాను. సమయానుగుణంగా నేను స్పందించలేదనో, లేకపోతే నీ కష్టాలకు పరిష్కారం చూపలేదనో నాపై కోపంగా ఉన్నావా? కాస్త నా మీద నమ్మకాన్ని కోల్పోతున్నావు కదా. నా బాబా నాకు ఏం చేయడం లేదని భ్రమపడుతున్నావు కదా. అలా ఎప్పుడు అనుకోవద్దమ్మా. ఏంటి బాబా, కోపంగా ఉన్నాను అని అనుకుంటున్నారా అని అంటున్నావా? లేదు తల్లి, నా బిడ్డవైన నీ మీద నేను ఎలా కోపం తెచ్చుకుంటాను? నీకున్న కోపం కూడా అది చిన్న కోపమే, వెంటనే తొలగిపోతుందని నాకు తెలుసు. ఒక తల్లి కానీ తండ్రి కానీ తన బిడ్డలపై ఎందుకు కోపగించుకుంటారో తెలుసా? అది కేవలం నీకోసమే, నువ్వు కూడా సంతోషంగా ఉండడం కోసమే.
నీకు మంచి బుద్ధిని ఇవ్వాలనో, లేకపోతే నిన్ను మంచి దారిలో నడిపించాలనో, లేకపోతే నీ తప్పు ఒప్పులను దండించడానికే కదా తల్లిదండ్రులు కోప్పడతారు చెప్పు? ఏది ఏమైనా సరే నీకు మంచి కోసమే తల్లి, అంతే తప్ప కోపంతో కాదు. అర్థం చేసుకోమ్మా. ఆ కోపం వెనుక ఉన్న ప్రేమని నువ్వు గుర్తుపెట్టుకో. నా బిడ్డవైన నీపై నాకసలు ఎందుకు కోపం ఉంటుంది చెప్పు? నువ్వే ఆలోచించు తల్లి. కోపం ఉంటే నా బిడ్డలందరినీ సరైన మార్గంలో ఉంచేందుకు మాత్రమే కొన్నిసార్లు నేను దండిస్తాను. ఆ దండనలో కూడా నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో నీకేం తెలుస్తుందమ్మా? నేను చాలా బాధపడుతున్నాను. నిన్ను దండించిన ప్రతిసారి నేనే ఇబ్బంది పడుతున్నాను. నా బిడ్డలను, నీ బిడ్డలను కూడా నేను ఎప్పటికీ వదులుకోనమ్మా. అందరినీ రక్షించడమే కదా నాకున్న కర్తవ్యం చెప్పు? నీకు తోడుగా నీడగా ఎప్పుడు నీ సాయి నీ వెంటే ఉంటారు. ఎక్కడికి కూడా నిన్ను వదిలిపెట్టి వెళ్ళనమ్మా. అవును తల్లి. బిడ్డ, గుర్తుపెట్టుకో, ఇకపై ఎప్పుడూ కూడా కన్నీరు పెట్టుకోవద్దు తల్లి. ఒకవేళ వచ్చిన అవి ఆనంద బాష్పాలు అవ్వాలి తప్పితే కన్నీరు అవ్వకూడదు. ఇప్పటికైనా నన్ను, నా ప్రేమను అర్థం చేసుకుంటావనుకుంటున్నాను. నమ్ము తల్లి. అసలు ఇప్పటికే నువ్వు కన్నీళ్లతోనే నాకు అభిషేకం చేస్తున్నావు, కన్నీళ్లతోనే నన్ను ప్రార్థిస్తున్నావు, ఆ కన్నీటి కళ్ళతోనే నన్ను మొక్కుతున్నావు. ఇక చాలమ్మా, నీ దుఃఖాన్ని మొత్తం అణిచివేసుకో. నేను చూడలేకపోతున్నాను. నువ్వు ఇలా రోజు బాధపడుతూ కన్నీరు కారుస్తుంటే నీ బాబా మనసు ఎంత బాధపడుతుందో, ఎంత అల్లాడిపోతుందో నీకేం తెలుసు చెప్పు? నీకున్న కర్మల వలన, దోషాల వలన ఏర్పడినవే ఇప్పుడు నీకు జరుగుతున్నావు తల్లి. నువ్వు ఎదగకుండా ఉండడానికి కొన్ని నీకు అడ్డుగా వస్తాయి, కానీ వాటిల్ని అడ్డుకోవడం ఎవ్వరితనం కాదమ్మా. వాటి ప్రభావం ఎక్కువగా లేకుండా నేను చేయగలిగింది చేస్తున్నాను. అందుకే నువ్వు అడిగినవి తీరడానికి కాస్త ఆలస్యం అవుతుంది. ఇదిగో, ఇప్పటి వరకు ఎంతో కష్టకరమైన జీవితాన్ని నువ్వు, నీ కుటుంబ సభ్యులు అనుభవించారు కదా. ఇక ఈ రోజుటితో అన్నిటికీ ముగింపు ఇచ్చేశాను. చాలమ్మా. రాబోయే రోజులంతా సవ్యంగా, నీకు అనుకూలంగా, నీకు నచ్చినట్లుగా మారబోతున్నాయి. నీ బాబా అన్నిటినీ మార్చబోతున్నారు తల్లి. కాస్త ఓపికతో నెమ్మదిగా ఎదురు చూస్తే చాలు. నువ్వు ఊహించినవన్నీ కూడా జరుగుతాయి. బిడ్డా విను, నువ్వు ఊహించని అద్భుతమైన సంఘటన రేపు నీ ఇంట జరుగుతుంది, జరగబోతుంది. నీ బాబా జరిపిస్తారు. అది కూడా కేవలం నీ సాయి ఆశీర్వాదంతోనే అని తెలుసుకో. ఈ మాటని మాత్రం నువ్వు మనసులో గట్టిగా నాటుకో, రహస్యంగా పెట్టుకో. ఎవ్వరితోనూ పంచుకోకమ్మా. ఎందుకంటే అలా నువ్వు పంచుకోవడం వల్ల నువ్వు అనుకున్న కార్యాన్ని సాధించలేవు. మధ్యలో ఆటంకాలు వస్తాయి, అడ్డుపుల్లలు వేసేవాళ్ళు వస్తారు. విజయాన్ని పొందలేవు. నిరంతరం నా నామాన్ని పఠిస్తూ ఉండు చాలు. నువ్వు పిలిచే సాయి అని అంటూ ఉంటే చాలు. నేను ఎంత మురిసిపోతున్నానో, ఎంతలా సంతోషంగా గంతులేస్తున్నానో నీకు తెలుసా తల్లి? నువ్వు సాయి అని పిలిస్తే చాలు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. గురువులకు గురువైన నీ సాయి తండ్రి ఎప్పుడు నీకు తోడు ఉంటారమ్మా. గతంలో జరిగిన విషయాలన్నీ కూడా మనసులో పెట్టుకొని బాధపడుతూ కూర్చోకు. అన్నీ మర్చిపో. గతం గతహ అంటూ ఉంటారు కదా, వాటిని గుర్తు చేసుకుని ఎందుకు బాధపడ్డం చెప్పు? వదిలేసే తల్లి. జరగబోయే దాని గురించి ఆలోచిద్దాం. మంచిగా జీవితాన్ని మార్చుకుందాం. భవిష్యత్తును నీకు నచ్చినట్లుగా తీర్చిదిద్దుకుందాం. జరిగిందేదో జరిగిపోయింది కదా, దాన్ని మార్చలేము. కాబట్టి నువ్వు అదే ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుంటే ఎలా తల్లి? ఆరోగ్యం కూడా పాడైపోతుంది. అందుకే ప్రశాంతంగా, నెమ్మదిగా ఉండు. అతి త్వరలోనే కొత్త జీవితాన్ని నీకు అందించబోతున్నాను. నమ్మకంతో ఉండమ్మా. అన్నిటినీ నేను సరిచేస్తాను. నా బిడ్డలు ఎప్పుడూ కూడా అయోమయంలో, అంధకారంలో
అస్సలు ఉండకూడదు. నేను చెప్పే మాటలన్నీ అర్థం చేసుకొని జీవితాన్ని ఆనందమయం చేసుకో. సంతోషంగా ఉండేలా చేసుకో. అలా కాకుండా జరిగిపోయిన గతాన్నే తలుచుకొని తలుచుకొని కూర్చుంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు? నేను చెప్పాల్సినవి చెప్పాను, చేయాల్సినవి కూడా చేస్తూనే ఉన్నాను. ఇన్ని చేస్తూ ఉన్న నువ్వు అలానే ఉంటే నేను చేసే కష్టానికి ఫలితం ఏముంటుంది తల్లి? అందుకే ధైర్యంగా ఉండు. గతాన్ని మర్చిపోమ్మా. నా పాదాల దగ్గర పూర్తి శరణాగతి పొందు చాలు. నాపై భక్తిని ఇంకాస్త పెంచుకో. ఇక నీకు ఎలాంటి దుఃఖాలు, భయాలు ఏవీ ఉండవు. అప్పుడే నీ బాబా చేసే అద్భుతాలను నువ్వు చూడగలవు. నా బంగారు బిడ్డకు తగిన జీవిత భాగస్వామిని కూడా అతి త్వరలోనే తీసుకురాబోతున్నాను. అలానే నువ్వు కోరుకున్నట్లుగానే నీ జీవిత భాగస్వామిలో ఒక మంచి మార్పుని రప్పించి నువ్వు, నీ కుటుంబం, నీ బంధం సంతోషంగా కలకాలం పాటు జీవితమంతా ఆనందంగా ఉండేలా చేయబోతున్నాను. అవును తల్లి, ఇది అక్షర సత్యం. నీ జీవితం అనేది ఇక కొత్త మార్గంలో పయనించబోతుంది. ఎలాంటి దిగులు పెట్టుకోకమ్మా. నీకు ఏది మంచో ఏది చెడో అన్నీ తెలుసు కదా. అన్నిటినీ నేను తెలియచేస్తాను. కొన్ని విషయాల్లో నేను ఖచ్చితంగా మెచ్చుకోవాలి తల్లి. అవును, ఎందుకంటే కొన్ని నీకు లేకపోయినా సరే నా బాబా నాకు ఇది ఇచ్చారు కదా, ఇది చాలులే, ఇంకా కావాలంటే నా బాబా నాకు ఇస్తారులే, ఎక్కువగా ఆశపడకూడదు అని ఉన్న దాంట్లోనే తృప్తి పడతావు. ఈ ఒక్క మాటతోనే నువ్వు అందనంత ఎత్తుకు ఎదిగిపోయావు తల్లి. ఈ ఒక్క మాట చాలు. ఎంతమంది కోటీశ్వర్లైనా నీ ముందు చిన్నబోతారు. అవునమ్మా, ఎన్ని కష్టాలైనా ధైర్యంతో దాటేస్తావు, మంచిగా ఆలోచిస్తావు. నాపై కొండంత భారం వేసి నీ నమ్మకాన్ని ఎక్కువగా చూపించావు. అందుకు నిన్ను ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. అభినందించకుండా ఉండలేను. ఇక నీ ఎదురు చూపులన్నీ కూడా ఫలించబోతున్నాయి తల్లి. అంతా కూడా నీకు మంచే జరుగుతుంది. అన్నిటినీ జరిపించడానికి అండగా నేనున్నాను కదా. ఇక నీకు భయమెందుకు, దిగులెందుకు, కంగారెందుకు చెప్పు? సంతోషంగా ఉండు. నీ బాబా చెప్పినట్లుగానే రేపు నీ ఇంట ఖచ్చితంగా ఒక అద్భుతాన్ని జరిపిస్తాను. అలా జరిపించే పూర్తి బాధ్యతను నేను తీసుకున్నానమ్మా. దానికి తగ్గ పనులన్నీ కూడా నీకు తెలియకుండా నీ వెనుక రహస్యంగా జరుగుతూనే ఉన్నాయి. అవి నీ కంటికి కనిపించినా కనిపించకపోయినా సరే చేయాల్సిన బాధ్యత ఒక తండ్రిగా నాది. చేస్తాను, చేసి చూపిస్తాను. నువ్వు ఆశ్చర్యపోయేంతలా, ఆనందపడేంతలా, నాపై నమ్మకాన్ని ఇంకా పెంచుకునేలా నేను చేస్తాను. ఇక ధైర్యంగా, సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తూ ఉన్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు మనందరి కోసం చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు. బాబాగారు చెప్పినట్లుగా కాస్త నమ్మకంతో, కాస్త ధైర్యంగా ఉంటే సరిపోతుంది. అన్నీ కూడా బాబాగారు సరిచేస్తారన్నమాట. మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.